మరో బ్రేకింగ్ నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఉన్న కడం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని వాగు దాటుతున్నారు అక్కడి ప్రజలు. మండలంలోని పసుపుల, కొలంగూడ, హరిచంతాండ, తులసిపేట్ గ్రామాలకు పోవాలి అంటే కడం వాగు దాటాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో నిర్మించిన బ్రిడ్జ్ కట్టిన 6 నెలలకే వరదలకు కొట్టుకుపోయింది. దీంతో సమీపంలో ఉన్న 5 గ్రామాల ప్రజలు వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కడం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా ఆయా గ్రామాల ప్రజలు వాగును దాటుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కడం వాగు బ్రిడ్జిను పూర్తి చేయాలని కోరుతున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో కడం వాగు ఉప్పొంగుతోంది. దీంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వాగు దాటుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ వాగు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో దాటుతున్నారు. మీరు పంపిన విజువల్స్ లో చూస్తుంటే రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. చాలా అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నారు. ఈవెన్ ఇఫ్ మహిళలు, పిల్లలు కూడా దాటుతున్నారు. ఏమిటి దుస్థితి? వీళ్ళందరూ ఎట్లా వీళ్ళ జీవితం? ప్రజెంట్ అక్కడ ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవట్లేదా? థ్యాంక్ యూ. మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతోటి ఇటు కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు మరియు గడ్డాన వాగు ప్రాజెక్టు నిండుకుండలా మారినాయి. అవి వరదలుగా పొంగుతున్నాయి. అయితే కడెం ప్రాజెక్టు దగ్గర వాగు పొంగి పొరలతో గత ప్రభుత్వం ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మించింది. కానీ అది 2001 కూలిపోయింది. తిరిగి దాని గురించి ఆలోచన కానీ నాయకులు కానీ ఇక్కడ అధికారులు కానీ ఎవరు పట్టించుకోని కారణంగా మళ్ళీ ఇప్పుడు వాగు పొంగడంతో ఈ 5 గ్రామాలు పసుపుల, కోలంగూడ, హరినంద్, తాండా మరియు తులసిపేట ఈ 5 గ్రామాలకు రాకపోక మొత్తం బంద్ అయినాయి. వీళ్ళు పోవాలంటే నాటు పడవతోటన్నా లేకుంటే ప్రాణాలు అరచేతోట్టుకొని తాడు సాయంతో పోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అధికారులు పట్టించుకోరు. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎవరు అధికారులు కానీ ఇక్కడ నాయకులు కానీ ఎవరైతే ఇక్కడికి వచ్చి పట్టించుకున్నట్టే మనకు దాఖలు కనిపిస్తలేదు. వాళ్ళు ఎంతో ప్రాణాలు అరచేసుకొని చిన్నపిల్లల్ని సంకనేసుకొని పోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అతి దారుణమైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీఎం కు రాఖీ కట్టారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. అలాగే పలువురు మహిళలు కూడా వచ్చి సీఎం కు రాఖీ కట్టి శుభాభినందనలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రక్షాబంధన వేడుకలు జరుగుతున్నాయి. మహిళా మంత్రులు సీఎం రేవంత్ కు రాఖీ కట్టారు. సీతక్క, కొండా సురేఖ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. పలువురు మహిళలు కూడా తరలి వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టారు.
బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎన్నికల సంఘం ముందు ధర్నా చేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎన్నికల సంఘం ముందు ధర్నా చేస్తున్నారు. అవకాశం ఉందా? బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. విజయవాడలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. రమేష్, ఏం జరుగుతోంది? ఎంతసేపటి నుంచి ధర్నా కొనసాగుతోంది? ప్రధానంగా వైసీపీ ఏం డిమాండ్ చేస్తోంది రమేష్? రమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు రావడం జరిగింది. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పులివెందులలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వస్తుంది. ప్రధానంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో ఈ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు ఎలా జరిగితే
ఎన్నిక ప్రశాంతంగా జరిగే అవకాశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర గవర్నర్ని కలిసి రాష్ట్ర గవర్నర్కి కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలను గవర్నర్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా కొన్ని సంఘటనలు ఇంకా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా నిన్న కొన్ని పోలింగ్ స్టేషన్లను గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేశారు. ఇలా గ్రామాలకు దూరంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే ప్రజలు ఏ విధంగా వెళ్లి ఓటు వేసే అవకాశం ఉంటుందంటే కూడా వైసీపీ నేతలు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఎన్నికల్లో అధికార కూటమి గెలవడం కోసమే ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, వీటిని అడ్డుకోవాలి, రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరటానికి రావడం జరిగింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన కూడా తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కొంత గాయపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోవాలి, జెడ్పీటీసీ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరటానికి రావడం జరిగింది. ఈ సందర్భంగానే జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి తమ నిరసనను వ్యక్తం చేసేందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు కొద్దిసేపటి వరకు ఆందోళన చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసేందుకు లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన రాకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేసే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అంతేకాకుండా శాంతియుతంగా జెడ్పీటీసీ ఎన్నిక నిర్వహించేందుకు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలకు సంబంధించి అన్ని రకాలుగా ఇటు ప్రభుత్వం పైన కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థలపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా వైసీపీ నేతలు అయితే చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వం ఈ జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, ఆందోళనకు అరాచకాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి డిమాండ్. రమణ. థ్యాంక్ యూ రమేష్. విశాఖలో రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీలు కట్టారు. ఎంవీపీ నుండి ఉషోదయ జంక్షన్ వరకు హోంమంత్రి అనిత ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ గిరీష్ కు మంత్రి అనిత రాఖీ కట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి అనిత రాఖీ కట్టారు. కానిస్టేబుల్ కొర్లయ్యకు మంత్రి ధైర్యం చెప్పారు. తమ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైట్ నౌ కరీంనగర్ లో మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడివై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుకత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాజకీయ కష్టం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్యలో జెండా పెట్టి కంకులు కాల్చే కాడ ఫోటో దిగి, దోషలు వేసే కాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెట్టి మధ్యలో జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు. నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ,
మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాండి, మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దానికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి, నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్ట రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య, పిల్లలతో సహా కుటుంబ సభ అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు, మీ కుటుంబ సభ్యులు, మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయట రావడం. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు పోయి చెప్తే లిస్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు అన్ని ట్యాప్ చేసాడు, అందరి మాక్సిమం మంత్రులు కూడా. ఇట్లా సిగ్గుండే దాన్ని ఉండడానికి మీ మీద నమ్మకం లేదు. నీ కూడా పంపిస్తా, అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నా ముందర మాట్లాడితే, కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం ఏం అవసరం అంటున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మీ మంత్రులందరూ గాయ వేరాడికి పోయి తప్పు జరిగింది, కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని చెప్పారు. దానికి మళ్ళా కమిషన్ వేసారు, కమిషన్ నివేదిక ఇచ్చింది, మీ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, దానిలో చర్చించినాక చర్యలు తీసుకోవాలి. మన అసెంబ్లీ ఏంది? మరి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు? ఆ రిపోర్ట్ ఏమైంది, రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరేమన్నా? దాని మీద చర్చ ఎందుకు జరగలేదు? అయిపోయా, ఢిల్లీ వైపు అసలు ఉంటున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతలేదు దాని మీద? కాబట్టి మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని పక్కా ప్రజలు తిరగబడతారు, ఎదుర్కొంటారు విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ప్రభుత్వ అవసరాల కోసమే ఫోన్ ట్యాపింగ్ జరగచ్చు, మరి ఏం సంబంధం అని గతంలో కేసీఆర్ నాడు తాజా మాట కేటీఆర్ అంటున్నారు. రాధాకిషన్ రావు దేనికోసం స్టేట్మెంట్ ఇచ్చారు? రాధాకిషన్ రావు నిన్న సీతాధికారులు పిలిచారు, నా దగ్గర ఆధారం వాళ్ళకి ఇచ్చిన, నాకు కూడా సమాచారం వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు మొత్తం క్లియర్గా చూపెట్టారు. దాని హార్డ్ డిస్క్లు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ ఒక 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఏం చేసిండ్రు అనేది. నెంబర్ 1 అంటే సిట్టుకు విచారణ చేసే అధికారం లేదు, అంటే పిలిచే అధికారం లేదు, అందరు పిలిచే అధికారం లేదు. కానీ సిట్టు అధికారులు మాత్రం నిజాధిపరులు. ఇప్పుడు సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాధిపరులు. వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు, కానీ వాళ్ళ పరిమితి తక్కువ ఉన్నది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో ఆ చేసినటువంటి పేరును పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది చేస్తే మా పేరు పంపారు, నా పేరు పంపారు, దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది, హరీష్ రావు పేరు ఉన్నది, ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నాయి, వీళ్ళందరూ పేర్లు పంపారు. వాళ్ళు ఒక ప్రశ్న వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళు, ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు. ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఏం చేసింది, ప్రభాకర్ రావు ఐజీ అని పంపింది. అంటే కేంద్ర హోంశాఖను తప్పుదారి పట్టించింది, ఐజీ అని పంపింది. ఒకటి, కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది, దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము
జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం ధ్వంసం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. కానీ కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలే. ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఏం చేసిండు, మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్లో చేసిండు. నవంబర్లో చేయరాదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఏంటి, జనవరి జూలై నెలలో అటు చేయాలి. కానీ ప్రభాకర్ రావు ఏం చేసిండు, నవంబర్లో చేసిండు. ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళు ప్రశ్నార్థ వీళ్ళు ఉల్టా సమాధానం ఇచ్చారు, వాళ్ళకంత రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కాబట్టి సిబిఐకి ఇవ్వాలంటున్నాం. ప్లస్ హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి సమాచారం ఉంది, రిపోర్ట్ వచ్చింది దాని మీద. జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం సిటీకి లేదు. కేంద్ర హోంశాఖ కార్యాలయం పిలిచే అధికారం వీళ్ళకి లేదు. కేంద్ర సంస్థలను పిలిచే అంత ఆలోచన అట్లా స్థాయి లేదు వీళ్ళకు, అటువంటి అధికారం వీళ్ళకి లేదు. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు, ఆయన పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా? ఇంత నోటీస్ కూడా ఇవ్వలే. ఇలా ఏమంటారు అంటే అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలవండి, పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళను? ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు కాళేశ్వరంలో అన్నింటిలో పిలిచిరు, కేసీఆర్ పిలిచిరు, హరీష్ రావు గారు పిలిచిరు, అందరు పిలిచిరు. మరి ఫోన్ ట్యాప్ విషయంలో కేసీఆర్ ఎందుకు పిలుస్తలేరు, కేసీఆర్ కొడుకుని ఎందుకు పిలుస్తలేరు, ఎందుకు పిలిచి విచారణ చేస్తలేరు మీరు? బండి సంజయ్ కి నిఘా వ్యవస్థ మీద అవగాహన లేదు, కేంద్ర హోంమంత్రి ఎట్లా అయ్యారు? అవును, ఎట్లా పనిచేస్తుంది? నీలక కొంపలు ముంచే తెలివి నాకు లేదు, వాని మీద కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెమన్నా. నీ బతుక అనేది భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు నీచులు మీరు. ఎస్ఐబి అంటే ఏంది చెప్పు, నాకు చెప్పు. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? మావోయిస్టుల కోసం పనిచేయాలి, మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసులు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నక్సల చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నీ సుట్టమైన ప్రభాకరం వాటికి ఎస్ఐబి ఆఫీసర్ చేసినావు, పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పని చేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్ విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్ విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ ఫోన్ విన్నారు, అందరు ఫోన్ విన్నారు. వ్యాపారస్తుల ఫోన్ విని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సిమ్ యాక్టర్స్ ఫోన్ విని బ్లాక్ మెయిల్ చేసిర్రు, అందరు తెలిసిందే అది. ఇది ఇంటెలిజెన్స్ పనిచేసేది. మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంటెలిజెన్స్ కాదు, నీ తెలిసిన ఇంటెలిజెన్స్, నువ్వు పనిచేయించుకున్న ఇంటెలిజెన్స్ గిరి. నీకు నాకున్న తేడా నీకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నీకు బాగా తెలుసు కదా. చెప్పు మరి ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు. ఏడమైనాయి పైసలు, రికవరీ చేసిన పైసలు ఏడమైనాయి, ఎంత పట్టుకున్నారు, ఎంత రికవరీ చేశారు? నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్ పైసలు ఇస్తూ పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. కాంగ్రెస్ వచ్చినావు, ఈత పాలకి ఇచ్చినావు. బెంగాల్ పోయి మీ అయ్య పైసలు ఇవ్వలేదా? ప్రమాణం చేయమని చెప్పి మీ అయ్యను. బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడు వేడు మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే, మీ అయ్యను బయట ఉంచింది మమతా బెనర్జీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపల తీసుకుపోయింది. మీ అయ్య ఇన్సెంట్ గా ఫీల్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? ముంబైలో రక్షాబంధన్ సందర్భంగా ఓ చిన్నారి తులసి మొక్కకు రాఖీ కట్టి పర్యావరణంపై తనకున్న ప్రేమను చాటుకుంది. అన్నా చెల్లెల బంధానికి ప్రతీకగా జరుపుకునేటువంటి రాఖీ పండుగను చిన్నారి భిన్నంగా జరుపుకుంది. ప్రకృతి మనకు నిజమైన రక్షకుడిగా భావించిన చిన్నారి గానవి తులసి మొక్కకు రాఖీ కట్టి పర్యావరణాన్ని రక్షించాలని కోరింది. ప్రతి ఒక్కరూ మొక్కల్ని రక్షించాలని చిన్నారి గానవి కోరింది. రక్షాబంధన పండుగను కేవలం మానవ బంధాలకు మాత్రమే కాకుండా ప్రకృతితో కూడా బంధం కట్టే పండుగగా మార్చింది చిన్నారి గానవి.
రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ్మతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఆత్మీయంగా హరీష్ రావుకు రాఖీలు కట్టారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. సోదరీమణుల ప్రేమ ఆప్యాయతలు తనకెప్పటికీ ప్రత్యేకమన్నారు హరీష్. తెలంగాణలో ప్రతి సోదరి సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు. రాఖీ కట్టిన సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ మించి వరద ప్రవాహం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 అడుగులు కాగా ప్రస్తుతానికి 513.52 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇన్ఫ్లో 530, అవుట్ఫ్లో 1089 క్యూసెక్కులుగా ఉంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద నీళ్లు భారీ స్థాయిలో వస్తుండటంతో ఇప్పటికే 4 గేట్లను జలమండలి అధికారులు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. రాజేంద్ర నగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆ రోడ్డును పూర్తిగా మూసివేశారు. రాజేంద్ర నగర్ సమీపంలో రోడ్డుకి ఇరువైపులా పోలీసులు ప్రత్యేకంగా రోడ్డు వెంట బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను మళ్లిస్తూ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. చూస్తున్నాం, హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారిపోయింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ మించి వరద ప్రవాహం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 అడుగులు కాగా ప్రస్తుతానికి 513.52 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇన్ఫ్లో 530, అవుట్ఫ్లో 1089 క్యూసెక్కులుగా ఉంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయం కూడా నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద నీరు భారీ స్థాయిలో వస్తోంది. ఇప్పటికే 4 గేట్లను జలమండలి అధికారులు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. రాజేంద్ర నగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆ రోడ్డును పూర్తిగా మూసివేశారు. రాజేంద్ర నగర్ సమీపంలో రోడ్డుకి ఇరువైపులా పోలీసులు ప్రత్యేకంగా రోడ్డు వెంట బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నారు. మరోవైపు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.